కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె దిశానిర్దేశం చేశారు కార్యకర్తలకి, అక్కడ ఉన్నటువంటి కేడర్కి. అలా ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నమ్మొద్దని కూడా కవిత సూచించినటువంటి పరిస్థితి. అభివృద్ధి కంటే కేసీఆర్ తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ అమలు కాలేదని కూడా మరొకసారి చెప్పారు. కేసీఆర్ చరిష్మాకు సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఏదైతే ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనము ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక పార్టీ క్యాడర్ లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. అంటే ఇది ఒక ఆత్మీయ సమ్మేళనంలా కాకుండా ఒక భారీ బహిరంగ సభలాకి తలపించే విధంగా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యకర్తలకైతే ఒక స్పష్టమైన అంటే గతంలో 60,000 మెజారిటీతో సాధించిన సంజయ్ ది మళ్ళీ తిరిగి అలాంటి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కూడా ఒక సూచించడం అయితే జరిగింది. అంటే ఇదంతా పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరిచే దిశగా కూడా ఎమ్మెల్సీ కవిత స్పీచ్ కొనసాగడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి అయితే నెలకొంది. అంటే జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా తాను ఒక కితాబ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. 150 కోట్ల వరకు కూడా జగిత్యాల మున్సిపాలిటీకి కేటాయించిన తెలంగాణ ప్రభుత్వము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని కనీసం ఒక 30 కోట్ల నిధులు తీసుకొచ్చారా, అభివృద్ధి చేశారా అని చెప్పి ఘాటుగా ఒక వ్యాఖ్యానించిన పరిస్థితి నెలదు. అంటే కేవలం రాజకీయాలే తప్ప అభివృద్ధికి ఏనాడు కూడా గత ఎమ్మెల్యే కృషి చేయలేదనే విధంగా కూడా తను ఒక చమత్కారంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇటు సిద్దిపేటలో కూడా హరీష్ రావు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ భవనాన్ని కూడా ప్రారంభించడం. ఈ సందర్భంగా హరీష్ రావు కూడా ఒక తీవ్ర స్థాయిలో అంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలు కూడా ఎక్కడ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. దాదాపు ఏదైతే హుస్నాబాద్ ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి జరిగిందని చెప్పేసి గౌరవెల్లి ప్రాజెక్టు కేసీఆర్ కృషి వల్లే గౌరవెల్లి ప్రాజెక్టు కూడా నెరవేరిందని చెప్పేసి కూడా తను ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. మళ్ళీ ముచ్చటగా మూడోసారి తనను అంటే అక్కడ స్టేట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఉడితల సతీష్ కుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ కుమార్ ని మళ్ళీ తిరిగి మూడోసారిగా హ్యాట్రిక్ లభించే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలకు కూడా ఒక సూచన అయితే అంటే ఎక్కడికక్కడ రాబో ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పవచ్చు. కాస్త స్తబ్దుగా ఉండి జమిలి ఎన్నికలు వస్తాయనే నేపథ్యంలో కాస్త స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందు అంటే ప్రచారంలో ముందు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ పర్యటన కావచ్చు, ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన కావచ్చు. అంటే మొత్తానికి ఎక్కడికక్కడ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలలో వేగంగా తీసుకొని వెళ్లి తాము చేసిన అంటే గత ప్రభుత్వాలు ఏం చేయలేదు, తమ ప్రభుత్వానికి ఈ వ్యత్యాసం ఏంటి అని చెప్పుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు రాజశేఖర్. ఒకటి ఇటువైపు చూసుకుంటే జమలి ఎన్నికలు అనే అంశం ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారినటువంటి పరిస్థితి. అన్ని పార్టీల్లో కూడా ప్రధానంగా ఒకంత అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వారు కూడా కొంతవరకు ఇబ్బంది ముందు నుంచే తర్వాత బీఫామ్ వస్తుందా రాదా అని ఒకంత ఇబ్బందిలో ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వారికి ఏమైనా కొంతవరకు క్లారిటీ ఇచ్చేలాగా కవిత ఏమైనా ప్రసంగించినటువంటి పరిస్థితి లేదా జమిలి ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రసంగించారు? అంటే ప్రధానంగా చాలా వరకు డిస్కషన్స్ జరుగుతున్నాయి జమిలి ఎన్నికలకు సంబంధించి. మధ్యన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కానీ హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కవిత ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి మాట్లాడిన మాటలు ఎక్కడైనా జమిలి ఎన్నికల అంశం ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందా? జమిలి ఎన్నికల ప్రస్తావన మాత్రం ఎక్కడా కొనసాగలేదు రాజశేఖర్. కాకపోతే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అంటే అక్టోబర్ లో నోటిఫికేషన్ వచ్చినా కానీ
లేదా మళ్ళీ ఏప్రిల్లో వచ్చినా పర్లేదు, మనము ఎన్నికలకు సంసిద్ధం ఉండాలి, ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెక్కించాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చే ప్రయత్నం అయితే చేశారు. జమిలీ ఎన్నికల ప్రస్తావన మాత్రం ఎక్కడా కొనసాగట్లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఒక సూచించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే దాదాపు నిన్న కిషన్ రెడ్డి ఈ రోజు మాట్లాడిన పరిస్థితి ప్రకారం జమిలీ ఎన్నికలకు ఆస్కారమే లేదు, ఖచ్చితంగా అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి, డిసెంబర్ లో నెలాఖరిలో వరకు కూడా ఎన్నికలు జరగవచ్చు అనే ఒక సంకేతాన్ని అయితే కిషన్ రెడ్డి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఒక స్పష్టమైన సంకేతం. అంటే దాదాపు ఇప్పుడు పార్లమెంట్ రైట్. అంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ కార్యక్రమాన్ని చూసుకుంటే కవితకు సంబంధించి కానీ లేకపోతే మిగతా నేతలకు సంబంధించి అంటే 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అంటే 2 సార్లు వరుసగా సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వైఫైల్లో కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి కొంచెం బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత బాహాటంగా వచ్చి వీళ్ళకి వద్దు వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మేము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం, లేకపోతే పార్టీ నుంచి వైదొలుగుతామని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిని నిర్వహించడానికి ముందు నుంచే కూడా అందరినీ సమన్వయపరిచేలాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కవిత కూడా అదే నేపథ్యంలో ఇక్కడ ఈ సభ నిర్వహించడం, కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం ద్వారా మనం ఆ విధంగా భావించవలసిన అవసరం ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్, ఇదంతా కూడా ఒక దిద్దుబాటు చర్యలను కూడా ప్రోత్సహించే విధంగా కూడా కనిపిస్తుంది. అంటే 3 పార్టీలకు ముందుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక తొలి జాబితా సిద్ధం చేసి అభ్యర్థులను ప్రకటించడం అయితే జరిగింది. ఎక్కడ కూడా నిరాశ చెందిన అభ్యర్థులు ఎవ్వరు కూడా పక్క పార్టీల వైపు చూడకుండా ఇప్పటి నుంచి ఒక సంకేతాలను, అంటే ఇది ఇప్పటితో ఫైనల్ కాదు అని చెప్పేసి కూడా మిగతా ఆశావాహులకు కూడా భవిష్యత్తులో తప్పకుండా మంచి ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి దాదాపు కేసీఆర్ కూడా ప్రకటించిన పరిస్థితి అనేది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పాటు అంటే ట్రబుల్ షూటర్ గా పేర్కొనే హరీష్ రావు కానీ, ఇటు ఎమ్మెల్సీ కవిత కానీ, వీళ్ళంతా కూడా కేటీఆర్ గాని ఎక్కడికక్కడ వీళ్ళంతా పర్యటనలు కొనసాగిస్తూ పర్యటనల్లో దాదాపుగా పార్టీ క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ పార్టీలు చీలకుండా, అంటే ఈ ఆశావాహులంతా కూడా తిరిగి కాంగ్రెస్ బీజేపీ పార్టీ వైపు వెళ్లకుండా వారిని సముదాయించే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఎక్కడికక్కడ పర్యటనలు కొనసాగిస్తూ పార్టీకి ఒక ఉత్తేజాన్ని, ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు రాజశేఖర్.